తెలుగు సినిమా దగ్గరే మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ కోవలోనే మరోసారి తెరపైకి రానున్న భారీ ప్రాజెక్ట్ బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ట్రీట్ కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్టుగానే అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ అనే 2 భాగాల్ని కలిపి ఒక్క సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సింగిల్ పార్ట్ మూవీ రన్ టైం ఏకంగా 5 గంటల 27 నిమిషాలట. ఇదే నిజమైతే ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు స్థాయి ట్రెండ్ సెట్ చేసే ఘటన అవుతుంది. మొత్తానికి అభిమానులు కోరుకున్నట్టుగానే బాహుబలి రీ రిలీజ్ అవుతుండడంతో అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారతీయ సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి ఓ సంచలనంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ లాంటి నటులతో తెరకెక్కిన ఈ 2 భాగాల బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ తో సూపర్ హిట్ సాధించిన రాజమౌళి ఇప్పుడు అదే గాథను ఒకే భాగంగా మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కున్న క్రేజ్ బట్టి చూస్తే ఈ సినిమా ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తుందో చెప్పనక్కరలేదు. బాహుబలి ది ఎపిక్ పేరుతో వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ సినిమాను 1 షాట్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుండగా తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో వెబ్సైట్ లో బాహుబలి ది ఎపిక్ మూవీ రన్ టైమ్ ను చూపిస్తూ 5 గంటల 27 నిమిషాలుగా నమోదు చేశారు. అయితే ఇది నిజమైన రన్ టైమేనా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఇదే ఫైనల్ కట్ అయితే ఇది భారతీయ సినిమా చరిత్రలోనే లాంగెస్ట్ ఫిలిం గా నిలుస్తుందన్నమాట. అయితే ఇది కేవలం ప్లేస్ హోల్డర్ గా మాత్రమే ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ రన్ టైం చూసిన ప్రేక్షకులు మొదట షాక్ అయ్యారు. అయితే ఇది 2 భాగాలను కలిపి రూపొందించిన వర్షన్ అని వివరణ ఇవ్వడంతో కొంతమేర ఊరట చెందారు. సాధారణంగా సినిమాల రన్ టైం 2 నుంచి 3 గంటల మధ్యనే ఉంటే ఇది దాదాపు హాఫ్ డే సాగుతుంది. అందుకే ఇది థియేటర్లలో ఎలా వర్కౌట్ అవుతుందో అన్న చర్చలు మొదలయ్యాయి. ఇంత పెద్ద రన్ టైం కి మల్టీ పార్ట్ ఇంటర్వెల్స్, ఇంటరాక్టివ్ వర్షన్ లేదా బ్రేక్ తో ప్రదర్శించవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. బాహుబలి ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసే అవకాశం వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే ఈ పేజీలో 10,000 మందికి పైగా ఇంటరెస్టెడ్ అని ట్యాగ్ చేయడం చూస్తే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతోనే బాహుబలి 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూసేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. 2 భాగాలుగా రూపొందించిన బాహుబలి భారతీయ సినిమా చరిత్రలో అసాధారణ వసూళ్లను సాధించడమే కాకుండా రాజమౌళి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే బాహుబలి చిత్రం చాలా స్పెషల్ గా నిలిచింది. అందులో నటించిన ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, అనుష్క వంటి నటీనటులకు ఇది ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లైంది. ఈ సందర్భంగా బాహుబలి 1, బాహుబలి 2 2 భాగాలను కలిపి కంబైన్డ్ సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో తిరిగి థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 31న డేట్ ను లాక్ చేశారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ గురించి అధికారిక పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. ఈ ఎగ్జైటింగ్ చిత్రాన్ని మరోసారి పెద్ద తెరపై వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి అని ప్రకటించారు. ఇక అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఫోటోలతో ఈ పోస్టర్ ను ముద్రించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఈ పోస్టర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి, రమ్యకృష్ణ రీయూనియన్ అవ్వడం ఆసక్తిని కలిగించింది. 10 ఏళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు ప్రశ్న, దానికి సమాధానం ఒక గొప్ప ఇతిహాసంతో కలిసి తిరిగి వచ్చాయి. బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని సోషల్ మీడియాలో వెల్లడించారు. బాహుబలి ది బిగినింగ్ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. ఈ చిత్రం 44వ సాటర్న్ అవార్డుల్లో 3 జాతీయ అవార్డులను, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా సాటర్న్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత సీక్వెల్ విడుదలై దాదాపు 1800 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనంగా నిలిచింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా బాహుబలి 2 ఉంది. ఇది దాదాపు 9,000 థియేటర్లలో విడుదలైంది. మరి ఇప్పుడు ఈ 2 పార్టులు కలిపి వస్తున్న ఈ బాహుబలి ఎపిక్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.